వారి దేవుడు కుటుంబముగా చేసి ప్రేమించిన కుమారుడు. ఆ కుమారుడు పేరు యోధ. దేవుడు వారికి ఇచ్చి 1 సంవత్సరం ముగించుకొని మరొక సంవత్సరం ఒక ప్రగతి పట్టుబడిన సందర్భముగా భక్తులు స్థుతి కొడుకును ఏర్పాటు చేసుకున్నాం. ఇద్దరు కొడుకులు ప్రార్థనతో మనం ప్రారంభించుకుంటాం. కలబడుకోనండి, ప్రార్థన చేస్తాం. మా ప్రయోగము తండ్రి, ప్రభువా మీ వందనాలు స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, మహోన్నతులకు మహాగణులకు పరిశుద్ధులకు నిత్యాన్ని మార్చబడిన దేవుడు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకర్తవు, ఆలోచనకర్తవు, బలవంతులకు, నిత్యులకు తండ్రివి, సమాధానకర్త, అధిపతిగా మీరు మా ఉన్నతులకై మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో దేవుడు ఈ బిడ్డని మాకు ఎలా అనుగ్రహించాలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మా వివాహం December 7, 2021లో జరిగింది. 2023లో మా వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో ఒక భాగం ఏంటి అంటే, నీకు బిడ్డలను అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక భాగం ఇలా ఉంది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అని ఉంటుంది. అభివృద్ధి చేసి అనే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే యూ విల్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మిమ్మల్ని సంఖ్యలో వృద్ధిపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చారనమాట. అయితే ఈ వాగ్దానం మేము ఇద్దరం చదువుకొని దేవుడు ఈ సంవత్సరం మనకు బిడ్డని ఇవ్వబోతున్నారేమో అని అనుకున్నాను. అయితే ఈ వాగ్దానం చదివినప్పుడు మామూలుగా అయితే ఎవరికైనా కొంచెం సంతోషం, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. కానీ మేమైతే అప్పుడు న్యూట్రల్గా ఉన్నాం. సంతోషం లేదు, బాధ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకు అంటే మా వివాహమైన కొత్తలో మా వారు ఏమన్నారంటే, మాకున్న కొన్ని పరిస్థితులను బట్టి మా కొంతకాలం తర్వాత బిడ్డలు కలుగుంటే బాగుంటుంది అని ఆశపడ్డారు. ఆ మాట వినగానే నాకెందుకు తెలియకుండా ఒక మాట విన్నాను. ఆయనతో ఏమన్నానంటే, ఏమో దేవుడు ఆ సమయానికి బిడ్డలు ఇవ్వరేమో, ఇప్పుడు కాదు అనుకుంటే ఇంక తర్వాత బిడ్డలు కలగరేమో అన్నారు అనమాట. అయితే ఇంక ఈ విషయంలో మా ఇద్దరికి ఏకహృదయం లేదు కనుక మనం ప్రార్థన చేసుకున్నాము. మరి ఏది ఫాలో అవ్వాలో తెలియదు కనుక మనం దేవుని నిర్ణయం కోసం, ఆయన చిత్తం కోసం ప్రార్థన చేసుకొని వాక్యంలో కనిపెడతాము అని చెప్పేసి అనుకున్నాం. ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాగ్దానం కోసం ఆయన వాక్యం తీసి చదువుకున్నాం. ఆ రోజు దినవారం వాగ్దానం ఉన్న భాగం తీసి మేము చదువుతూ ఉన్నాం అనమాట.
యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం 2వ భాగంలో ఇలా ఉంటుంది. పుట్టించువాడినైన నేను గర్భంను మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు అన్నది. నేను ఆయన మాట ఏంటి, ఏమో దేవుడు తర్వాత నాకు పిల్లలు ఇవ్వరేమో, మీరు ఎందుకు అలా నిర్ణయం తీసుకుంటున్నారు అన్నా. దేవుడు సూటిగా నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏమని అంటే, పుట్టించువాడు నేను నీ దేవుడు కదా, నీ గర్భాన్ని నేను ఎందుకు మోస్తా అన్నట్లు దేవుడు నన్ను ప్రశ్నిస్తూ వచ్చారు. ఇంకా నాకు సూటిగా మాట్లాడినట్లు అనిపించి ఇంకా ఆ విషయమై నేను తనతో ఏకీకరించాను. ఓకే, కొంతకాలం తర్వాతే మనం బిడ్డల గురించి ఆలోచిద్దాము అనుకుంటూ ఆ సమయానికి మేము వదిలేసాము. ఇదంతా జరిగింది ఎప్పుడంటే 2022 మొదట్లో జరిగింది. దేవుడు దానికి వాగ్దానం ఇచ్చింది 2023లో నూతన సంవత్సరం వాగ్దానం అన్నమాట. అయితే ఆ సంవత్సరం అంతా కూడా గడిచిపోతూ ఉంది. 2023 అక్టోబర్ నెల వరకు కూడా మేమైతే బిడ్డల గురించి ఎటువంటి ఆలోచన కలిగి లేము. అయితే దేవుడు మా అత్తయ్య గారు నాన్నగారిని వాడుకున్నారు ఈ విషయంలో. మా తాతగారు, మా వారిగారు తాతయ్య గారు తను హెచ్చరిస్తూ వచ్చారు, మీకు వివాహం అయ్యి 2 సంవత్సరాలు అవ్వస్తుంది, మీరు ఎందుకు ఇంకా బిడ్డల గురించి ఆలోచన కలిగలేదు, ఇప్పుడే కాదు అని ఎందుకు అనుకుంటున్నారు అని తనతో మాట్లాడుతూ వచ్చారు. తాతగారు కొంచెం బాధపడుతూ అసహనం వ్యక్తం చేశారు. మీకు వివాహం చేస్తే మేము ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా పిల్లలు ఉన్నారు, మీ మనవుడు తను అడుగుతూ ఉన్నారు, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అన్నారు అనమాట. ఇంకా దేవుడు అయితే వివాహం మొదట్లో ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది, ఎప్పుడు మనసులో ఉంటుంది. ఆయన గర్భం మూయినన్నారు, అడిగినప్పుడు దేవుడు బిడ్డలు ఇస్తా అన్నారు కదా, సరే ప్రార్థన చేసుకుంటే ఇస్తారు, తాతకైతే మాట ఇచ్చేద్దాము అని చెప్పేసి తాతగారితో ఇలా అన్నాం అన్నమాట. తాతయ్య వచ్చే సంవత్సరం ఈ నాటకాల్లో దేవుడు బిడ్డలు ఇస్తారు, సరేనా మీరు బాధపడకండి అని అప్పటికి మాట ఇచ్చేసి మేము ఊరి నుంచి తెనాలి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇద్దరం వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు నా గర్భం మోయినన్నారు కదా, మీరు నాకు బిడ్డను అనుభవిస్తా అన్నారు, ఇప్పుడు సమయం వచ్చింది, నేను అడుగుతున్నాను, రాత్రికి మాట ఇచ్చి వచ్చాను, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను మాట ఇచ్చి వచ్చాను, నా గర్భాన్ని తెరవండి, నాకు బిడ్డను దయచేయండి అని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇదంతా జరిగింది ఎప్పుడంటే అక్టోబర్ 2023లో జరుగుతూ వచ్చింది. నేనేంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, సంవత్సరం టైం పెట్టుకున్నా ఏదో సమయంలో నా గర్భాన్ని తెరుస్తారు కదా. దేవుడు అయితే నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానానికి, ఆయన మాటకి ఆయన కట్టుబడి ఉన్నాడు. దేవుడు వెంటనే నవంబర్ 2023లోనే నా గర్భాన్ని తెరుస్తూ వచ్చారు. నేను కన్సీవ్ అయ్యాను మంత్లో. ఇంకా అప్పటి నుంచి కూడా దేవుడు ప్రెగ్నెన్సీ అంతట్లో కూడా నాకు సహాయం చేస్తూ వచ్చారనమాట. ఏదైతే ఆయన వివాహమైన మొదట్లో నాకు ఇచ్చిన వాగ్దానం కావచ్చు, కుటుంబంగా వ్యక్తిగతంగా మా వారికి 2023లో నూతన సంవత్సరం వాగ్దానం కావచ్చు, ఈ 2 నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతించుకుంటున్నాము, ఎందుకంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడుగా ఉన్నారు. అలానే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ముందు కూడా దేవుడు తన మాట ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చారు. ఎందుకంటే బిడ్డలు కావాలి అనుకున్న తర్వాత కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుందో లేదో అని ఎంతో వెయిట్ చేస్తూ ఉంటాను కదా. ఆ సమయంలో కూడా దేవుడు నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చారు. ఒక వాగ్దానం ఏంటి అంటే, నేను హాస్పిటల్కి టెస్ట్ కోసం వెళ్తున్నాను, అయితే ఆ రోజు నేను ఏ వార్త భాగం చదువుకున్నానో అది మళ్ళీ ఒకసారి చదువుకున్నాను అని కారులో వెళుతూ ఆ వాక్యం ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాను. అయితే ఈ మాట నన్ను ఆకర్షించింది. చదివిన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగతో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అని మేము హాస్పిటల్ టెస్ట్ వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం. సువర్తమానం అంటే గుడ్ న్యూస్ అనమాట ఇంగ్లీష్లో. దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీకు గుడ్ న్యూస్ వింటుంప చేస్తాను అని ఆ మాట తన వాక్యంలో మేము చదువుకుంటూ వచ్చామన్నమాట. అయితే మేము ఇద్దరం ఏమనుకున్నామంటే, హాస్పిటల్కి వెళ్తే వెంటనే కన్ఫర్మ్ అవుతుంది, దేవుడు చెప్పారు కదా అనుకున్నాం. అయితే ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళా కన్ఫర్మ్ అవ్వలేదు. ఏంటి వాళ్ళు నెగిటివ్ అన్నారు, 2 వారాల తర్వాత రమ్మన్నారు. మరి దేవుడు వాగ్దానం ఏమో నేను మీకు గుడ్ న్యూస్ ఇంప్లింపజేస్తాను, మీకు సంతోషకరమైన సువర్తమానం ఇస్తాను అని చెప్పారు కదా, కానీ ఏంటి ఇలా వచ్చింది అనుకుంటే సరే నిరాశగానే ఇంటికి వచ్చినాను. అయితే మళ్ళీ ఆ వాగ్దానం చూస్తే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేస్తాను. భయపడకుడి అనే మాట ఉంది. భయపడకుడి అని ఎప్పుడు చెప్తారు అంటే, ఆ సంగతి జరిగినప్పుడు చెప్తారు.
సో దేవుడు ఈ మాట చెప్పారు కాబట్టి 2 వారాల తర్వాత వాళ్ళు రమ్మన్నారు, కన్ఫర్మ్ అవుతుందేమో అనుకున్నాను. ఆ సమయంలోనే ఇంకా నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను. ఆ 2 వారాలు వెయిటింగ్ పీరియడ్ కొంచెం కష్టంగా ఉంది. ఆ టైంలో మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంటే ఇంకో వాక్యం ఇచ్చారు అనమాట. ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం. హాగర్ అనే ఆవిడకి బైబిల్లో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. సూటిగా దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచారు. ఇదిగో, యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతిపై ఉన్నావు, నువ్వు కుమారుని పడతావు అని దేవుడు హాగర్ అనే ఆవిడ బైబిల్లో ఉంటుంది. ఆవిడకి వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నాకు కూడా ఇచ్చారు. నేనేమని అనుకున్నాను, ప్రభావ నేను ప్రెగ్నెంటా కాదు, నాకైతే ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా కష్టంగా ఉంది, మీ వాక్యం కూడా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే దేవుడు సూటిగా నాతో ఇదిగో నువ్వు గర్భవతిగా ఉన్నావు, కుమారుని కడతావు తన వాగ్దానం ద్వారా తెలియజేశారు. అలా కన్ఫర్మేషన్ లో కూడా దేవుడు సహాయం చేస్తూ ఎక్కడ నిరాశ పడుతున్నా బలపరుస్తూ వచ్చారు. అలానే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది నిజంగానే. 2 వీక్స్ మళ్ళీ ఒక పక్కన హార్ట్ బీట్ రాలేదు అన్నారు కదా, మరి ఏంటా పరిస్థితి అనుకున్నాను. అయితే ముందే దేవుడు తను వాగ్దానం చెప్పారు కదా, నువ్వు గర్భవతి అయినావు, నువ్వు కుమారుడు అంటావని, అలానే సువార్తమానం గుడ్ న్యూస్ ఇంప్లింట్ చేస్తా అన్నారు కదా. అప్పుడు కూడా దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చింది కనుక ఆమె వేదన పడును, మీ సంతోషం ఎవడను మీ ఎదురు నుండి తీసివేయడు. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కానీ ఈ కష్టం కొన్నాలి. ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసి మరి ఎప్పుడు కూడా నువ్వు ఆ కష్టాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ పెయిన్ జ్ఞాపకం చేస్తూ అని దేవుడు బలపరుస్తూ వచ్చారు. ఇంకా అదే నేను ప్రెగ్నెన్సీ అన్నింటిలో కూడా ఎప్పుడైనా కొంచెం కష్టంగా అనిపించినా ఇది కొద్ది కాలం కదా, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసి సంతోషం ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వాక్యం ద్వారా ఆదరించబడ్డాను. నేను వదిలేసాను. ఇంకా అసలు నా మనసులో కూడా లేదు నార్మల్ డెలివరీ అవుతుంది అని లేదు. నేనేంటంటే నెక్స్ట్ డే ఆపరేషన్ అంటారు కదా, కొంచెం భయంగానే ఉంది. ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు నాకు ధైర్యం రావట్లేదు, ఆపరేషన్ అంటున్నారు అని. నైట్ కూడా నిద్ర పట్ల అదే విషయం ప్రార్థన చేస్తాను. అయితే ఎర్లీ మార్నింగ్ 4 to 5 ఆ టైంకి పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేదు కదా, అది సమయం కూడా కాదు. డేట్ ఆగస్ట్ 8 ఇచ్చారు, నాకు జూలై 19 ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ నార్మల్గానే స్టార్ట్ అయ్యాయి. ఇంకా చూస్తుంటే పెయిన్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. డాక్టర్ అని పిలిస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఆపరేషన్ 9 అంటే 7:45కి బాబు నార్మల్ డెలివరీ ద్వారా పుట్టాడు అనుకుంటాం. ఇది కూడా నిజంగా మా జీవితంలో ఒక మిరాకిల్ లాంటిది. ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ అన్నారు, అది సమయం కాదు, మేమేమో నార్మల్ డెలివరీ కోసం ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాం. తన సేవకుడు మాట దేవుడు స్థిరపరుస్తూ వచ్చారు. ముందు రోజు నైట్ ఏదైతే ఆయన ఏమో దేవుడు కార్యం చేస్తారేమో ఆ టైంకి పెయిన్స్ ఇస్తారేమో అన్నాడు. అలానే ఆయన మాటని స్థిరపరుస్తూ దేవుడు నెక్స్ట్ డే నాకు మంచిగా నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం చేస్తూ వచ్చారు. అయితే బాగా పుట్టాక కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి. 4-5 కాంప్లికేషన్స్ డాక్టర్ చెప్తూ వచ్చారు. వెంటనే బాక్స్లో పెట్టారు, NICUలో ఉంచారు. ఒక 7 days ఉంచిన తర్వాత దేవుడు మంచిగా బిడ్డని స్వస్థపరిచారు. మేము బాగా పుట్టక ముందే తన కోసం వాగ్దానం తీసుకున్నాం. ఆ ఇయర్ 2024లో యూదా పత్రిక 2వ వచనంలో ఏముంటుందంటే, మీ కనికరము సమాధానము ప్రేమను విస్తరించింది కాక. మామూలుగా డాక్టర్ చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ విని మా వారైతే చాలా బాధపడ్డారు. బేబీ పుట్టాడని సంతోషపడాలా, లేకపోతే డాక్టర్ పిలిచి చెప్పిన విషయాలు అన్నిటిని బట్టి బాధపడాలా అని ఆయన బాధపడుతున్నారు. నేను అప్పుడే డెలివరీ ఉన్నాను, నాకైతే ఏం చెప్పలేదు కానీ అంత పరిస్థితులన్నీ చూసి వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. అయితే దేవుడు తను ఇచ్చిన వాగ్దానం ఏదైతే మీకు కనికరము సమాధానం ప్రేమ విస్తరించింది కాక అన్నారు, అలానే బిడ్డ దేవుడు కనికరం చూపిస్తూ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వాటికి అవే కొన్ని అయితే వాటికి అవే హీల్ అయిపోయింది. ఇంకా బేబీకి ఇన్ఫెక్షన్ ఉంటుంది వల్ల NICUలో 7 days ఉంచారు. అది కూడా దేవుడు మంచిగా స్వస్థపరిచి మాకు ఆరోగ్యకరంగా బిడ్డను అప్పగిస్తూ వచ్చారు అనమాట. అది మొదలుకొని ఇప్పుడు బేబీకి 1 year అయ్యేంత వరకు కూడా ఎటువంటి మేజర్ ఇష్యూస్ ఏమీ లేవన్నమాట. మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి బేబీకి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవుడు స్థితించుకుంటున్నాం అనమాట. అలానే ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వ్యక్తిగతంగా సంఘంగా కుటుంబంలో మా కోసం ప్రార్థించి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మంచి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయి దేవుడు, మీ ఆలోచన సహాకారం గెలిచినది అని బిడ్డలైన మీరు రుజువుపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి సజీవమైన సాక్ష్యాన్ని పోవడానికి ఎంతో సహాయపడి చేస్తూ నిజంగా మీరు యథార్థవంతుడు, మీ వాక్కు నిర్మలమని రాయడు, మీరు దేవుడు కనుక మీ మాట సత్యము అని రాయడు. అలాగే ప్రభావం రుజువుపరుచుకుని మధు ప్రియవారిని ప్రేమించి దయగలదని వారికి బహుమానంగా ఇచ్చిన కుమారుడు బహుమానం బట్టి తీసుకోవాలి. మిమ్మల్ని స్తుతించే యోగ్యమైన స్థితి గడమించుడు ద్వారా అందరూ కలిసి ఏకముగా మీ నామమును ఘనపరిచి గొప్ప తండ్రిని చెందిస్తూ నాతో ఇప్పుడు యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు మాట 34 నెరవేర్చుకుంటూ వచ్చినందుకై ఘనపరుస్తూ ఆరాధిస్తాను. వాళ్ళ యొక్క సంతోషాన్ని పరిపూర్ణించండి. దయగల తండ్రి ఏకది ప్రతిష్టడానికి సహాయపడినారు. ఆ బిడ్డను ప్రభావ దీవించము, ఆశీర్వదించము. 2 Petrus 3:18 బిడపక్షాన్ని నూతన సంవత్సరంలో ఆ వాగ్దానాన్ని బిడ్డపని నెరవేర్చి దీవించండి. చేరుకొచ్చిన బంధుమిత్రాలు, స్నేహితులు, దైవదాసులు మీ దాసించిన వాక్య భాగం సమస్తాన్ని కూడా దీవెనకరంగా చేసి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.